శ్రీ పార్వతీదేవి మహాదేవి పునర్జన్మైన సతీదేవి దక్షకుమారిగా జన్మించిన మహాదేవి దేహము సంబంధించిన అమ్మవారు దక్షయజ్ఞంలో చాలించిన అమ్మవారి దేహ ఖండంతో నిర్మితమైన పీఠం ఇది ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా ఇది నిజమైనది, శక్తివంతమైన పీఠము. అమ్మవారు ఇందులోనే ఉంది. సతీదేవి దేహఖండంతో నిర్మితమైన ఈ శక్తిపీఠం వరంగల్ ఎనిమమలం మార్కెట్ దగ్గర కోట చెరువులో అమ్మవారు చెరువు తీరాన కొలువు తీరింది. ఈ పీఠం మహిమాన్వితం. ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏమనుకున్నా ఇది నిజం. భక్తులు గమనించి శక్తిపీఠము దర్శించుకొని పుణ్యులు కాగలరు. ఏంది కొన్ని యుగాల క్రితమే జరిగిన ప్రక్రియ కదా శక్తిపీఠాలు, అష్టాదశ పీఠాలు. శక్తిపీఠాలు అనేది ఆవిర్భావం ఎలాగైనాయి, ఎట్లా ఉన్నాయని చెప్పి మేము ఒకటి పుస్తకం రచించినాము. ఈ పీఠము ఎట్లాగా ఆవిర్భావం అయింది. శక్తిపీఠము అంటే కొన్ని యుగాల క్రితమే స్థాపితమైనవి. మహారుద్రుడు వీరభద్రుడై స్థాపితం చేసింది కదా. ఇప్పుడు ఇలాంటి శక్తిపీఠాలు ఇప్పుడు ఆవిర్భావం అవుతాయిగా అనేది భక్తులు గమనించాలి. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంది, అసలు కలియుగం ఏంది, ఏ యుగంలో ఏ కార్యక్రమాలు జరిగినాయి. కొందరు ఎన్నో 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 కథలు చెప్తారు. అది కాదు, భక్తి శ్రద్ధలతో ఆలోచించి ఇది నిజమా అబద్ధమా అనేది భక్తులే నిర్ణయించిన విషయము. ఇది ఆలోచించదగ్గ విషయము. శక్తిపీఠము ప్రతి ఒక్కరు దర్శించి అమ్మవారి కృపకు పాత్రవ్వండి. జయ శ్రీ సతీ చాముండేశ్వరి దేవతాభ్యో నమః.